నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. క్రీస్తుకు చెరపట్టకుండా ఈడ్చుకుంటూ పోవడం. చాలా మంది కుటుంబాలు ఏడుస్తున్నారు. ధైర్యాన్ని పోగొట్టేస్తుంది, సమాధానాన్ని పోగొట్టేస్తుంది, శాంతిని పోగొట్టేస్తుంది, సమస్తాన్ని చెరిపివేస్తుంది. సాతానుడు అలా ఒక స్థాయికి వచ్చి ఒక డిప్రెషన్లో పడవేసి, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఇంకెందుకు బ్రతకటం, నువ్వు ఈ పాపంలో పడిపోయినావు, ఎందుకు నువ్వు బ్రతకటం, నువ్వు ఇంత అన్యాయంగా నువ్వు జీవించున్నావు, ఇంకెందుకు నువ్వు బ్రతకటం. తోటి వ్యక్తి ఎదిగితే, తోటి వ్యక్తి పై స్థాయికి వస్తుంటే, తోటి బంధువు పై స్థాయికి వస్తే, ఏవండి హాని చేయవలనన్న తలంపులు హాని చేయాలి, ఏదోటి హాని చేయాలి. తను నువ్వు తలెత్తుకునేటట్లుగా, ధైర్యంగా తలెత్తుకునేటట్లుగా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహిమపడతా. నిన్నెవరైతే హాని చేయవాలని అనుకున్నారో, నిన్నెవరైతే హాని చేయవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారో, నీ మీద ఎవరైతే ఎన్నో రకాలుగా మాట్లాడినారో, వారి తలలను ప్రభు ఏం చేస్తాడో తెలుసా? తల దించుకునేటట్లుగా చేస్తాడు. అవునండి. వైద్యులు చెప్పిన రిపోర్ట్లు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇక కుదరదమ్మా, ఇక స్కానింగ్ తేడా వచ్చిందమ్మా, ఇక అవదమ్మా, ఇది కాదమ్మా అనేవి నువ్వు నీ మైండ్లో అవి పెట్టుకుంటున్నావా? అవి తలుస్తున్నావా? మనుషుల మాటలు తలుస్తున్నావా? లేదు. విశ్వాసముతో ప్రభు చేస్తాడు. ప్రభు నా స్థితిని మారుస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు. సాధ్యము కానివే ఏది లేదు. అన్నీ నా దేవునికి అన్నీ సాధ్యమే. అందరూ రెండు చేతులు ఎత్తి, ప్రభా నువ్వేది అసాధ్యం అనుకుంటున్నావు ఈరోజు విశ్వాసంతో చెప్పు. సాధ్యము కాని అన్ని సాధ్యం క్రీస్తులో నన్ను బలపరచు యేసునందే సర్వము చేయగలవు నన్ను స్థిరపరచు క్రీస్తునందే సమస్తం చేయగలవు. నమ్మటనే వలనైతే నమ్మవారికి సమస్తమును సాధ్యమే. సాధ్యము కానిది ఏదీ లేదు. క్రీస్తులో సమస్తము సాధ్యమే.